నమస్తే, బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్. పిల్లలు ఇంకొక 40 మినిట్స్‌లో ఇంటికొస్తారు. ఇక ఫ్రైడే ఈవినింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మ ఏం స్పెషల్ చేస్తుంది అలా అని చెప్పేసి. అందులో మా స్ట్రీట్‌లో నుంచి ఎక్కడ ఎలాంటి గుమగుమలొచ్చినా అది నేనే చేస్తున్నానని మా పిల్లలు అనుకోని ఇక డోర్ తీసి లోపల కురుక్కొచ్చి కిచెన్ అంతా వెతికేస్తారనమాట. అలా ఉంటుంది ఫ్రైడే రోజు. మా పిల్లలే కాదు, మా హస్బెండ్ గూడా చాలా చిన్న పిల్లలాగా అయితూ ఉంటారు. "ఏం వెరైటీస్ చేసావు? ఏం చేస్తున్నావు? డిన్నర్‌కి ఏం చేస్తావు? లంచ్‌కి ఏం చేస్తావు?" ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో, ఇంకొక 40 నిమిషాల్లో ఇక అందరూ దిగుతారు. ఈరోజు ఒక సూపర్ స్నాక్ ఐటెమ్ చేసి మీకు చూయించబోతున్నాను. ఇది మీరు లంచ్ లాగా తినొచ్చు, డిన్నర్‌లోకి తినొచ్చు, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా తినొచ్చు. అందులో ముఖ్యంగా వెజిటబుల్స్ తినను అని పేచి పెట్టే పిల్లలుంటారు చూసారా? వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. సూపర్ ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుందనమాట. సో, మరి ఆ స్నాక్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం పండి. సో, స్నాక్ ఐటెమ్‌కి కావాల్సినవి ఒక పొటాటో, జుకీనీ, క్యారెట్ అనమాట. ఇవన్నీ శుభ్రం చేసుకొని చక్కగా పీల్ చేసుకోవాలి. జుకీనీ పీల్ చేయకుండానే ఈ మూడిటిని చక్కగా తురుముకోవడం అయితే జరుగుతుంది. ఈ తురుముకున్న కూరగాయలలో పావు టీ స్పూను మిరియాల పొడి, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, ఇది కూడా మీకు నచ్చినంత, ఇది మీడియం స్పైసీ చిల్లీ పౌడరు. మీకు ఎంత స్పైసీగా తినాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్డ్ హర్బ్స్ అన్నమాట. ఇది ఎనీ స్టోర్లో మీకు దొరికిపోతుంది. మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ కొట్టేయచ్చు. ఇది వచ్చేసి ఆరిగానో. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ష్రెడ్డెడ్ బ్లెండ్ చీజ్ అన్నమాట. ఇది మనం చాలా వాటిలోకి వాడుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు చీజ్ ఎక్కువగా తింటారు అని మీకు అనిపిస్తే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ చీజ్ బాగుంటుంది తినడానికి. దీంట్లో నేను ఒక 2 ఎగ్స్ క్రాక్ చేసి వాడుతున్నాను. మీరు ఎంతైతే వెజిటేబుల్స్ వాడుతున్నారో దాని ప్రకారంగా ఎగ్స్ వాడండి. సో, నేను 2 అనుకున్నాను, ఇంకోటి ఎక్స్ట్రా పట్టేలా ఉంది. సో, ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వాడుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ వెజ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పాన్ పైన ఫ్రై చేసుకోవాలి. సో, ఒక నాన్ స్టిక్ పాన్ అయితే తీసుకుంటున్నాను. ఇది వేడెక్కిన తర్వాత హీట్ ఎక్కిన పెనంకి ఆయిల్ కోట్ చేసుకొని మనం తయారు చేసుకున్న వెజ్జీ మిక్స్ని ఊతప్పం మాదిరి మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో చీజ్ వేసాం కదండి, మనం ఫ్లిప్ చేసేటప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, మీరు కాస్త మందంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అండ్ ఈజీగా ఫ్లిప్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి గుంట పొంగలాల పెనం మీ దగ్గర ఉంటే
ఇందులో కూడా వేసుకొని చక్కగా బాల్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఫ్రై చేసేటప్పుడైనా సరే కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే దీన్ని ఎక్కువగా లంచ్లో తీసుకుంటూ ఉంటాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వంటకం అని నేను చెప్తాను. ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్నా, క్యాలరీస్ కౌంట్ చేసుకున్నా కాస్త చీజ్ తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఆలివ్ ఆయిల్ వాడండి, ఒంటికి కూడా చాలా మంచిది. దాంట్లో ఎక్కువగా ఫ్యాట్ ఉండదని అంటుంటే నేను విన్నానమాట. సో ఆలివ్ ఆయిల్ అన్ని వంటలలో బాగుండదు, కొన్ని వంటలలో మాత్రమే నాకైతే నచ్చుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా కాస్త బ్రేక్ అయినా టేస్ట్ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనము ప్యాన్ పైన ఫ్రై చేసుకున్న ఈ మిక్సీ వెజ్ ఏదైతే స్నాక్ ఉందో దాన్ని మీకు టేస్ట్ చెప్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇవి రెడీ అవ్వడానికైతే కాస్త టైం పడుతుంది. అంతేనండి, ఎంత సింపుల్గా పిల్లలకి స్నాక్ మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దీన్ని మస్టర్డ్ సాస్ అండ్ కెచప్ తో తింటున్నా. టేస్ట్ అసలు అన్బిలీవబుల్ ఉంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఇలా సాస్లో తినడం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా తినేసేయండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత టేస్ట్ ఉంది. సూపర్. అసలు ఆగబుద్దామంటే అందులో వేడివేడిగా తింటే మాత్రం చాలా చాలా బాగుంది. నేను రికార్డ్ చేసేటానికి ఇది కాస్త చల్లబడింది, బట్ టేస్ట్ టూ గుడ్. మీకు ఎలా ఉందో చెప్తాను. వెజ్జీ సాసేజ్ ఎవరైనా తిన్నారనుకోండి, ఇంచుమించు టేస్ట్ దానికంటే వేరే లెవెల్ ఏమైనా ఉంటే, వేరే నెంబర్ ఏమైనా ఉంటే అంత బాగుందన్నమాట. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. మీరు కనుక డైట్ చేసి నేను ఎక్కువ చీజ్ తినను అనుకుంటే తక్కువ చీజ్ వేసుకోండి. కానీ చీజ్ వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్ అనమాట చీజ్ దీనికి. ఇంకా మిగతాది కెచప్, మస్టర్డ్ సాస్ అది మీ ఇష్టం. నిజంగా చెప్తున్నా, ఎగ్జాక్చురేట్ చేసి చెప్పలేదు. టేస్ట్ ఆసమ్, అమేజింగ్ ఉంది అసలు. ఇది నేను ఎప్పుడు చేసినా మా పిల్లల కోసం అని స్టార్ట్ చేసి నేను తినేస్తాను, అలా ఉంటుంది, అంత నచ్చుతుంది నాకు. ఓ మై గాడ్, వెరీ గుడ్. ఇంకొక 10 minutesలో పిల్లలు వచ్చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇది అవి కూడా రెడీ అయిపోయాయి, తీసుకొద్దాం. టమాటో కెచప్ అండ్ మస్టర్డ్ సాస్ ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక డిఫరెంట్ టెక్స్చర్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇవి కొన్ని రకాల శాండ్విచ్లోకి, కొన్ని రకాల స్నాక్ ఐటెంకి ఈ సాస్ టేస్ట్ అసలు అమోఘంగా ఉంటుంది. కెచప్ అయితే అందరూ తింటారు, మస్టర్డ్ సాస్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అంతగా ఇష్టపడరని నేను అనుకుంటాను. నేను ఎంతమంది అయితే నా ఫ్రెండ్స్ని చూస్తానో వాళ్ళు చాలా వరకు మస్టర్డ్ సాస్ తినడానికి ఇష్టపడరు అనమాట. సో
ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవే అనమాట అండి ఈజీ వెజిటేబుల్స్తో ఒక స్నాక్ ఐటమ్ అంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను. చాలా క్రీమీగా, స్మూత్గా అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ తోటి చాలా చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా తింటే వదిలిపెట్టరు. ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.